ఏది? కార్తీక మాసంలో నవమి. త్రేతాయుగం ఎప్పుడు? వైశాఖంలో శుక్లపక్ష తృతీయ. ఇక ద్వాపరయుగం మాఘ పూర్ణిమ. కలియుగం శ్రావణ కృష్ణ త్రయోదశి. ఈ 4 తిథులలో ఇంత దానం చేస్తే లెక్కలేనంత ఫలితం వస్తుంది. అల్పదానం అనల్ప ఫలితం ఇస్తుంది, మహాపుణ్యం ఇస్తుంది. తన శక్తిని బట్టి దానం చెయ్యాలి. ఇక ఇప్పుడు 8వ ప్రశ్న. మనువులు ఎప్పుడు పుట్టారు? వాళ్ళు ఎంతమంది? మనువులు 14 మంది. అందులో మొదటివాడు స్వయంభవ మనువు ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు పుట్టాడు. అదే ఆశ్వయుజ మాసంలో నవమి అంటే అర్థమైంది కదా మీకు. శుక్లపక్షంలో మహానవమి, మహర్నవమి లేక మహానవమి. ఇక 2వ మనువు పేరు స్వారోచిషుడు. ఈయన కార్తీక ద్వాదశి నాడు పుట్టాడు. ఆ రోజునే కార్తీక మాసంలో ద్వాదశి నాడు విష్ణువు నిద్రలేస్తాడు కనుక ఉత్థాన ద్వాదశి అంటారు. సరిగ్గా ఆ రోజు స్వారోచిష మనువు పుట్టాడు. 3వ మనువు పేరు ఉత్తమ మనువు. చైత్ర మాసంలో తదియ నాడు పుట్టాడు. 4వ మనువు తామస మనువు. ఈయన భాద్రపద మాసంలో తదియ నాడు పుట్టాడు. 5వ మనువు పేరు రైవత మనువు. ఈయన ఫాల్గుణ మాసంలో అమావాస్య నాడు పుట్టాడు. ఇక 6వ మనువు చాక్షుషుడు. చక్షువుల నుంచి పుట్టాడు గనక, కళ్ళ నుంచి పుట్టాడు గనక చాక్షుషుడు అన్నారు. ఆయన పుష్యమాసంలో ఏకాదశి నాడు పుట్టాడు. 7వ మనువు ఇప్పుడున్న వైవస్వత మనువు ఉన్నాడే, ఆషాఢ దశమి నాడు పుట్టాడు. ఇక మొన్నే దశమి వెళ్ళిపోలే. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశికి ముందున్న దశమి. ఈ ప్రస్తుత మనువు అనమాట. ఆయన ఆషాఢ మాసంలో పుట్టాడు పాపం. 8వ మనువు సూర్య సావర్ణి. ఆయన పుట్టున్నాడు రెడీగా, పదవిలోకి వెళ్ళాలి. కాకపోతే ప్రమాణ స్వీకారానికి టైం ఉంది. సూర్యుడికి ఛాయాదేవికి జన్మించిన సూర్య సావర్ణి మనువు మాఘమాసములో శుక్లపక్ష సప్తమి నాడు పుట్టాడు. అంటే రథ సప్తమి నాడు పుట్టాడు. ఈయన భవిష్యత్తులో మనువు. ఇక 9వ మనువు పుట్టబోతున్నాడు దక్ష సావర్ణి. ఆయన శ్రావణ మాసంలో బహుళాష్టమి నాడు అంటే కృష్ణాష్టమి నాడు పుడతాడు. 10వ మనువు బ్రహ్మ సావర్ణి. ఈయన ఆషాఢ పూర్ణిమ నాడు, వ్యాస పూర్ణిమ నాడు, గురు పూర్ణిమ నాడు పుడతాడు. 11వ మనువు ధర్మ సావర్ణి. ఈయన కార్తీక పూర్ణిమ నాడు పుడతాడు. 12వ మనువు పేరు రుద్ర సావర్ణి. ఈయన ఫాల్గుణ పూర్ణిమ నాడు పుడతాడు. 13వ మనువు ఉన్నాడు, ఆయన రౌచ్యుడు. చా కింద యావత్ ఇవ్వాలి, ఉత్తమ ఇవ్వాలి. రౌచ్య అది తెలుగులోకి వస్తే తత్సమంలో రౌచ్యుడు. ఈయన చైత్ర పూర్ణిమ నాడు పుట్టాడు. 14వ మనువు భౌత్యుడు. అంటే బా ఒత్తుబ్బా రాసి ఔకారం ఇవ్వాలి, తూ రాసి యావత్తు, భౌత్యుడు. ఈయన జ్యేష్ఠ పూర్ణిమ నాడు పుడతాడు. ఈ విధంగా ఈ 14 మంది మహానుభావులైనటువంటి మనువులు, వీళ్ళు పరమ పవిత్రులు, వీళ్ళంతా విష్ణు స్వరూపులే. వీళ్ళని గురించి విన్నా, వీళ్ళు పుట్టిన ఈ తిథుల్లో ఇందాక చెప్పిన తిథులన్నీ గుర్తుపెట్టుకుని ఆ తిథులలో దానం చేసినా మహాఫలితం పొందుతారు. కనీసం గుమ్మడికాయ దానం చేసినా ఈ తిథులలో చాలా గొప్పవాడు అవుతాట. మీకు ప్రపంచంలో కల్లా ప్రసిద్ధికి ఎక్కిన ఒక సారథి ఉన్నాడండో. ఆయనే ఇంద్రుడి యొక్క రథసారథి మాతలి. ఇంద్ర రథసారథి మాతలి గుమ్మడికాయని ఈ 14 తిథుల్లో 14 మంది మనువులు పుట్టిన తిథుల్లో దానం చేశాట. ఆయన దగ్గర డబ్బులు లేక తన పూర్వజన్మలో పేదవాడయి దొడ్లో గుమ్మడికాయలు మాత్రమే కాస్తే ఈ గుమ్మడికాయలు దానం చేశాట. ఆయన దగ్గర పెద్దగా డబ్బు లేదు, కూరగాయలు ఇవ్వలేడు, ద్రాక్ష పళ్ళు దానం ఇవ్వలేడు. అందుకని ఏం చేశాడు? గుమ్మడికాయ దొడ్లో ఉంది, అవి దానం చేశాట ఈ 14 తిథుల్లో. ఆ పుణ్యంతో ఇంద్రుడికి రథసారథి అయ్యాడండి. కాబట్టి ఈ తిథుల్లో దానం చేస్తే అంత పుణ్యమో ఆలోచించు. ఇక 9వ ప్రశ్న. సూర్యుడు మొట్టమొదట రథం ఎక్కిన తిథి ఏది అని నారదుడు అడిగాడు. సూర్యుడు 7 గుర్రములు పూంచిన రథం మీద తిరుగుతాడనే విషయం అందరికీ తెలుసున్నదే.